హార్దిక్ పాండ్యా టీమిండియాకు టాప్ చాయిస్ పేస్ ఆల్రౌండర్. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కు కెప్టెన్. గుజరాత్ టైటాన్స్ లో ఉన్నంత వరకు పాండ్యా మంచి మార్కులే సాధించాడు. కెప్టెన్ గా ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు కెప్టెన్సీ అనుభవం లేకున్నా సూపర్ అనిపించుకున్నాడు. అయితే ఆల్ క్యాష్ డీల్లో భాగంగా ముంబై ఇండియన్స్ కు వచ్చినప్పటి నుంచి గ్రాఫ్ డౌన్ అయిపోయింది. ముంబై ఇండియన్స్ నిలకడగా రాణించలేకపోతోంది. ఇప్పటి వరకు సాధించిన విజయాల కంటే పరాజయాలే ఎక్కువగా ఉన్నాయి. 8 మ్యాచ్లు ఆడితే అందులో ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. 5 మ్యాచ్ల్లో చిత్తయింది. సీజన్లో హాట్ ఫేవరెట్ గా బరిలో దిగినా రేంజ్కు తగినట్టుగా ఆడలేకపోతోంది. ఆటగాడిగా కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఫెయిల్ అవుతున్నాడు. ఒత్తిడికి చిత్తవుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ లో ఉన్నప్పటి మాదిరిగా కాన్ఫిడెన్స్ కూడా కనిపించడం లేదు. ప్రధాన బౌలర్లను సరిగా వినియోగించుకోలేకపోతున్నాడనే వాదన ఉంది. ముఖ్యంగా బుమ్రాను పర్ఫెక్ట్ గా వాడుకోవడం లేదన్న విమర్శలున్నాయి. వ్యూహాల్లో పదును లేదన్న చర్చ జరుగుతోంది. నిజానికి బ్యాటింగ్ లో పాండ్యా ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఒక్కో మ్యాచ్ లో ఒక్కో స్థానంలో దిగుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరపున ఆడినప్పుడు మాత్రం టాప్ 4 లోనే బరిలో దిగేవాడు. పరిస్థితులకు తగినట్టుగా ఆడేవాడు. ఆ తర్వాత రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ తో మెరుపులు మెరిపించే అవకాశం ఉండేది. గతంలో ముంబై ఇండియన్స్ తరపున 2016 నుంచి 2019 వరకు అదరగొట్టాడు. అప్పట్లో 5వ నంబర్లో లేదంటే 6వ నంబర్లో బ్యాటింగ్ చేసేవాడు. బిగ్ హిట్టింగ్స్ తో అలరించేవాడు. ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున అంచనాలు అందుకోలేకపోతున్నాడు. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్లో 7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. సన్ రైజర్స్ పై 5వ స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. రాజస్థాన్ రాయల్స్ పై 6వ స్థానంలో ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ పై 5వ స్థానంలోనే ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ పై జైపూర్లో 7వ నంబర్లో బ్యాటింగ్ చేశాడు. 8 మ్యాచ్ల్లో కలిపి 151 పరుగులే సాధించాడు. స్ట్రైక్ రేట్ 142.45. ఆర్సీబీపై 6 బంతుల్లో 21 పరుగులను మినహాయిస్తే పాండ్యా స్ట్రైక్ రేట్ 130 మాత్రమే. హార్దిక్ పాండ్యా సాధించిన 151 పరుగుల్లో 96 పరుగులు వాంఖడేలోనే వచ్చాయి. బౌలింగ్ లో 17 ఓవర్లు వేశాడు. 186 పరుగులిచ్చాడు. బంతి పట్టినప్పుడు లాజిక్ లేకుండా కనిపిస్తున్నాడనే చర్చ జరుగుతోంది. ఓవర్కు 10కి పైగా పరుగుల చొప్పున పాండ్యా సమర్పించుకున్నాడు. స్టార్ ఆల్రౌండర్ పై కెప్టెన్సీ ఒత్తిడి పెరిగిపోతోందని మాజీలంటున్నారు. ఆ ఒత్తిడి వల్లే రాణించలేకపోతున్నాడని చెబుతున్నారు. అభిమానుల మద్దతు కూడా అంతంత మాత్రమే అంటున్నారు. ముంబై వరుస విజయాలు సాధిస్తేనే పాండ్యాపై ఒత్తిడి తగ్గుతుందంటున్నారు.